హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, బ్రహ్మానందము పొందితే ఏ విధంగా ఉంటారు, బ్రహ్మానందం ఏ విధంగా పొందడానికి అవకాశం ఉంటుంది, బ్రహ్మానందం పొందిన వారు ఏ విధంగా ఉంటారని భావం చెప్తున్నారు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నాథైవాయం స్థితస్థలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. ఆనందం అనేది కూడా మనకి ఆనందిస్తూ ఉంటాం, కానీ బ్రహ్మానందం అనేది కూడా అనుభవంగా రావాలి. తీపి ఎలా ఉన్నదంటే, తీపి మనం తింటే తీపి తెలుస్తుంది. ఆ విధంగా బ్రహ్మ తాలూకా ఆనందము అనుభవంలోకి రావాలి. బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది, అంటే ఇంద్రియాలకు అతీతమైనది బ్రహ్మానందం. మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం, కానీ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కాదు. అది శాశ్వతమైన ఆనందం కాదు, అది అశాశ్వతమైనటువంటి ఆనందము. అది సుఖము. అనేక రకాల ఇంద్రియాలతో మనం కర్మ అనుభవిస్తున్నాము. ఆ విధంగా స్వామి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలము. మనం అనేక రకాలైనటువంటి మనం ఆచరణ చేస్తుంటాము, అనేక రకాలైనటువంటి సాధన చేస్తూ ఉంటాం, కానీ ఎవరికైతే సూక్ష్మ బుద్ధి కావాలి, ఒక సూది రంధ్రములో దారము దూర్చాలంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ విధంగా మనం కూడా సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే ఆ బ్రహ్మానందాన్ని మనం పొందగలము. ఆ విధంగా స్వామి చెప్తున్నారు, అనుభవం అనుభవించు దాని నుండి స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానేరుడు. ఏమాత్రము కూడా అతను ఎప్పుడైతే బ్రహ్మానందాన్ని ఆయన పొందగలిగాడో అటువంటి యోగి ఎప్పుడు కూడా ఆనందం అనుభవిస్తూనే ఉంటాడు తప్ప తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. నిరంతరము కూడా వ్యవహరిస్తున్నను, ప్రపంచంలో సంచరిస్తున్నను ఆ బ్రహ్మానందాన్ని పొందుతూనే ఉంటాడు. ఎవరు? బ్రహ్మానందం పొందినటువంటి యోగి. ఆ విధంగా యోగి ఎప్పుడు కూడా మనసుకి చంచలము లేకుండా, వికారము లేకుండా అటువంటి భావంతో నిరంతరం కూడా సంచరిస్తూ ఉంటాడు. అటువంటి వాడే బ్రహ్మానందాన్ని పొందుతాడు తప్ప కామవాంఛలతో, ఆశలతో, కోరికలతో ఉన్నటువంటి వాడు ఆనందాన్ని పొందలేడని పరమాత్మ చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.